మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దేవుడు నాటిన నీతి వృక్షములు అనే అంశం 46వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు దేవుడు నాటిన నీతి వృక్షం అయన్ కరీంలో ఎవరంటే జాన్ ది బ్యాప్టిస్ట్, బాప్తిస్మా యోహాన్. ఈయన బాప్తిస్మాలు ఇచ్చారు కనుక ఈయనని బాప్తిస్మా యోహాను అని పిలుస్తారండి. అయితే ఆయన పేరు మాత్రం యోహానే. యోహాన్ అంటే గాడ్స్ గ్రేస్, దేవుని యొక్క కృప. ఎంత కృప అంటే యేసు ప్రభు దేవుని కుమారుడికి బాప్తిస్మం ఇచ్చే అంత కృప అన్నమాట. దేవుని దృష్టిలో మనం ఏంటి, మనం దేవుని పని చేయడానికి దేవుడు మనల్ని వాడుకున్నారంటే అంతకంటే ధన్యత ఇంకొకటి లేదండి. నేను దేవునికి రోజు వందనాలు చెప్తాను. ఈరోజు మీ వాక్యాన్ని మరి ప్రజలకు అందించడానికి నాకు కృప ఇచ్చావయ్యా, నీకు వందనాలు, నేను ఏ పాటి దానను తండ్రి అని చెప్పి. యేసు ప్రభు బాప్తిస్మ యోహాన్ గురించి 2 మాటలు మాట్లాడతారండి. నాకు చాలా ఇష్టం. ఇంకా ఇక్కడ బాప్తిస్మ యోహాన్ గురించి యేసు ప్రభు ఏమంటారంటే మత్తయి సువార్త 11:11లో మానవులందరిలో బాప్తిస్మ యోహాన్ వంటి గొప్ప వ్యక్తి ఇంకా పుట్టలేదు అని చెప్తారు. అందరిలో, మానవులందరిలో గొప్పవాడు అంటే కింద నుంచి వచ్చిన వాళ్ళలో బాప్తిస్మ యోహాన్ అంతటి గొప్ప వ్యక్తి అంటే ఎంత ధన్యత అండి. ఇంకా యోహాను సువార్త 5వ అధ్యాయం 35లో 5:35 గుర్తుపెట్టుకోండి. ఏమంటారంటే యోహాను కాంతితో మండుచున్న కాగడ, ఒక దీపంలాగా. ఏం దీపం అండి? ఆయన నీతి కాగడ. యోహాను కాంతితో మండుచున్న నీతి కాగడలాగా మండాడంట. ఆ కాంతిలో ఎవరెవరు ఆ కాంతిలో నీకు వచ్చారో వాళ్ళు కూడా నీతితో జీవిస్తారనమాట. ఈ లోకంలో 2 రాజ్యాలు పనిచేస్తాయండి. సైతాన్ రాజ్యము, చీకటి రాజ్యం అన్నమాట, అవినీతి పనులు. తర్వాత దేవుని రాజ్యము నీతి రాజ్యం, వెలుగు రాజ్యం అన్నమాట. వాళ్ళు నీతిమంతులు ఏంటంటే లోపల ఒకటి బయట ఒకటి కాదండి. ఒక వ్యక్తి యొక్క పబ్లిక్ లైఫ్ అందరి ముందు ఎలా ఉన్నాడు, ప్రైవేట్ లైఫ్ ఎలా ఉంది అని. ప్రొద్దున నేను టీవీలో వాక్యం వింటున్నానండి, కొంచెం వింటాను రోజు. నాకు కూడా శుద్ధి కలగాలి, మలినం పోవాలి కదా. నిజంగా దేవుడు నాతో మాట్లాడారనమాట. మనకి తీర్పు దినాన ఏం తీర్పు ఉంటుందంటే మనం ఆల్రెడీ రక్షణలోకి వచ్చేసాం. యేసు ప్రభు శిలువ మరణం ద్వారా మనకి పాప క్షమాపణ లభించింది, రక్షణ వచ్చింది. అయితే ఇంకా ఏం తీర్పు ఉంటుంది? నీవు నాకు సాక్షి, మీరు నాకు సాక్షులు అన్నారు కదా యేసు ప్రభు. మరి యేసు ప్రభుకి సాక్షులుగా మనం జీవిస్తే మన వలన ఇతరులు ఇంకా వెలుగులోనికి వచ్చారా, లేదా మనం ఇతరులకి ఆటంకంగా ఉన్నామా? వీళ్ళే ఇట్లా ఉన్నారు, బోధించేవాళ్ళు నా గురించే చెప్తున్నా అండి, వీళ్ళే ఇట్లా ఉన్నారు, ఇంకా మేము ఇంకా ఎలా ఉంటాము, మాకు ఇంకా ఎందుకు, వీళ్ళు సరిగ్గా లేరు అని అంటారు కదా. నా ఆలోచనలలో కానీ, నా మాటల్లో కానీ, నా వస్త్రధారణ కానీ ఇతరులు దేవునిలోనికి రావడానికి నేను ఆటంకంగా ఉన్నానా? ప్రతిరోజు ప్రతి వ్యక్తి ప్రశ్న, ఆత్మ పరిశీలన చేసుకోవాలండి. సెల్ఫ్ జడ్జిమెంట్ ఈజ్ ద బెస్ట్ జడ్జిమెంట్. మన ఎవ్వరిని ఇంకొకరిని తీర్పు తీర్చొద్దు, మనకి మనమే తీర్పు తీర్చుకోవాలి అని. ఈరోజు ఎగ్జాక్ట్గా ఒక దైవజనుడు కూడా అలాగే చెప్పాడండి. మా పిల్లలు ఎట్లా ఉన్నారు, నా భర్త ఎట్లా ఉన్నాడు, ఈ చర్చ్ ఏంటి ఇలా ఉంది, వీళ్ళేంటి ఇలా ఉన్నారు, మర్చిపోండి అవన్నీ. నేను ఎలా ఉన్నాను, నిన్ను నీవు పరిశీలించుకో అన్నప్పుడు అది నాకు ఆ మాట తగిలిందండి. నేను కరెక్ట్ చేసుకోనవలసిన విషయాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీ అందరి ముందు నేను ఇలా ఉన్నాను, కానీ నా
ఇన్నర్ లైఫ్, నా ప్రైవేట్ లైఫ్, రహస్య జీవితం కూడా ఇలాగే ఉందా? నీతి వృక్షాలంటే వాళ్ళే. యేసు ప్రభుకి ప్రైవేట్ లైఫ్, రహస్యమైన జీవితము, పబ్లిక్ లైఫ్, బహిరంగ జీవితం ఒకేలాగుంది. ఎలిజబెత్ అమ్మ, జకర్యా, వాళ్ళకి పుట్టిన కొడుకు అలా ఉన్నారు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి నీతి వృక్షాలు అన్నమాట. మనం అలా ఉండాలి. ఈయన మండుచున్న కాగడలాగా మండాడంటండి. మనం కూడా అలా మండాలన్నమాట. నీతి అనే కాగడలాగా. మీరు నీతి కాగడ, మీరు ప్రేమ కాగడ. మీ యొక్క వెలుగులోనికి వచ్చిన వాళ్ళు, నీతి అనే వెలుగులోనికి వచ్చిన వాళ్ళు, వాళ్ళ మీద కూడా నీతి ప్రకాశిస్తుంది. కనుక నీతి సూర్యుడైన యేసు మన మీద ప్రకాశించినట్లే నాలో యేసు ఉంటే నీతి సూర్యుడు, ఆ వెలుగు నా నుంచి ఇతరులకు వెళ్తుందన్నమాట. అలా ప్రకాశించాడండి. బాప్తిస్మ యోహాను యొక్క మినిస్ట్రీ ఒక 6 నెలలే. కానీ 6 నెలలు ఆయన యేసు ప్రభుకి ఫోర్ రన్నర్ అంటారు. అంటే ముందుగా వెళ్ళి మార్గాన్ని సిద్ధపరిచేవాడు అనమాట. యోహాను సువార్త 1వ అధ్యాయం 23 అండి. అక్కడ వీళ్ళు పంపిస్తారనమాట. యూదులు ఎవరు నువ్వు చెప్పు అని యాజకులని, లేవీయుల్ని పంపిస్తారు. బాప్తిస్మ యోహాను దగ్గరికి పంపిస్తారు. ఎవరు నువ్వు? క్రీస్తువా? నువ్వు బాప్తిస్మం ఇస్తున్నావు, సువార్త బోధిస్తున్నాడు, నువ్వెవరు? క్రీస్తు అంటే నేను కాదంటాడు. నువ్వు మరి ఇంకెవరు? ఒక ప్రవక్త అంటే కాదంటాడు. మరి నువ్వు ఏంటో చెప్పయ్యా, మేము వెళ్ళి అక్కడ చెప్పాలంటే అప్పుడు ఆయన కరెక్ట్గా తన గురించి చెప్తాడండి. యెషయా ప్రవక్త పలికిన విధమున నేను ప్రభు మార్గమును సిద్ధము చేయుడని ఎలుగెత్తి పలుకు స్వరాన్ని, నేను ప్రభు మార్గమును సిద్ధం చేయడని ఎడారిలో ఎలుగెత్తి పలుకు స్వరాన్ని యెషయా ప్రవక్త ఈయన గురించి చెప్పాడంట. ఎక్కడ? యెషయా గ్రంథం 40లో 3వ వచనం అన్నమాట. ఈ యెషయా గ్రంథం 40వ అధ్యాయం అంటే 39 వరకు యెరూషలేములో ప్రవచిస్తాడండి. ప్రథమ యెషయా అన్నమాట. ఇప్పుడు ద్వితీయ యెషయా అన్నమాట. 40వ అధ్యాయం నుంచి 55 వరకు ఆయన బాబిలోనియాలో ప్రవచిస్తాడు. క్రీస్తుపురం 544 ప్రాంతంలో అన్నమాట. యెషయా ప్రవక్త పలికిన విధమున నేను ప్రభు మార్గమును సిద్ధము చేయడని ఎడారిలో ఎలుగెత్తి పలుకు స్వరమును. ఈ మాట చదువుతుంటే ప్రభువు చెప్పమన్నారండి. ఒకటి ఏంటంటే ఆయన ఎవరో ఆయనకి బాగా తెలుసు. అంటే ఆయన ఈ లోకంలో ఎందుకు పుట్టాడు, దేవుడు ఎందుకు బాప్తిస్మ యోహాన్ని ఈ లోకంలోకి పంపించారు? ప్రభువు మార్గాన్ని సిద్ధం చేయడానికి. ఆయన తల్లిదండ్రులు కూడా ఆయనను అలాగే పెంచుతారు. నాన్న మాకు పిల్లలు లేరు, కానీ 100 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు గాబ్రియేలు దూత ద్వారా దేవుడు మాకు సందేశాన్ని ఇచ్చారు, నువ్వు మాకు పుడతావని. అయితే నీ పని ఏంటో కూడా మాకు చెప్పారయ్యా. నీవు దేవుని దృష్టిలో నీతిమంతుడై ఏలియా ఆత్మని శక్తిని కలిగి ఉండి అవిధేయులను నీతి మార్గంలో నువ్వు నడిపిస్తావు, ప్రభువుకి మార్గం సిద్ధం చేస్తావు. నీవు ప్రభువుకి మార్గాన్ని సిద్ధం చేస్తూ ప్రభు ముందుగా వెళ్తావు. నీవు సర్వోన్నతుని ప్రవక్త కనుక, పరిశుద్ధుడైన దేవుని ప్రవక్త కనుక నీవు పరిశుద్ధంగా ఉండాలి. తల్లిదండ్రులు 12 సంవత్సరాల వరకు అలా పెంచుతారండి. వాళ్ళు యాజకుడు కనుక జకర్యా, ఎలిజబెత్ అమ్మ, ఈ బాబు కూడా దేవాలయంలోనే పెరిగాడనమాట. అమ్మా నాన్నలు ఎప్పుడు అక్కడే ఉంటారు, వాళ్ళకి క్వార్టర్స్ అక్కడే ఉంటాయి కనుక అలా దేవుని సన్నిధిలో. సమూవేలు ప్రవక్త కూడా అలాగే పెరుగుతాడు కదా, అలా పెరుగుతాడనమాట. పెరిగిన తర్వాత చూడండి 12 సంవత్సరాలు మనం లూకా 3లోకి వెళ్దామండి. 2వ అధ్యాయం మరియ తల్లి వాళ్ళ కుటుంబం గురించి. లూకా 1:80 ఏముంటుందంటే, ఆ బాలుడు పెరుగుచు ఆత్మబల సంపన్నుడాయెను, ఎడారిలో ఇజ్రాయేల్ ప్రజలకి ప్రత్యక్షంగా బోధించు వరకు ఆయన యోర్దాను నది ఒడ్డున ఉండెను. ఆత్మబల సంపన్నుడయ్యాడంటే, మనం పిల్లలకి అన్నం పెడతాం కదా, ఏమేమో పెడతాం పెరుగుతుంటే, సెరిలాకు ఈ నెల వచ్చిందంటే ఇది పెట్టాలి, ఈ ఫ్రూట్స్ పెట్టాలి, ఈ జ్యూస్ ఇవ్వాలి, అప్పుడు శరీరం పెరుగుతుంది. కానీ 3వ యోహాను 2వ వచనంలో
అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదం ఏంటంటే, నా ప్రియమిత్రుడా నీకు సర్వదా శుభమగునుగాక, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు శారీరకముగా ఆరోగ్యముగా సుఖముగా ఉందుగాక. ఎప్పుడైతే ఆత్మ వర్ధిల్లుతూ ఉంటుందో అప్పుడు శరీరం కూడా వర్ధిల్లుతుందండి, ఆరోగ్యంగా ఉంటుంది, సుఖంగా కూడా ఉంటుంది అన్నమాట. ఈ ఆత్మకి ముందు దేవుని వాక్యం అనే ఆహారాన్ని పెట్టాలండి. అది మనకి జీవాన్ని, స్వస్థతని, నీతి మార్గంలో నడిపిస్తుంది. మనం ఎప్పుడు నీతి మార్గంలో నడుస్తామో, మన మనసులో ఎప్పుడు మంచి ఆలోచనలు ఉంటాయో అందరికీ మేలు చేయాలి అని, అప్పుడు మన శరీరం కూడా చాలా బాగుంటుంది అన్నమాట. అలా ఈ బాబుని ఆ తల్లిదండ్రులు వాక్యంతో పెంచుతారు. 12 సంవత్సరాలే, మీరు గుర్తుపెట్టుకోండి. యేసుప్రభుకు కూడా 12 సంవత్సరాలు. ఆ లోపల నేను అక్కడ హోలీ ల్యాండ్ వెళ్ళినప్పుడు చూశానండి. కొన్ని స్కూల్స్ ఏముంటుంది తెలుసా, స్కూల్ ఆఫ్ థొరా అంటే మోషే ధర్మశాస్త్రాన్ని వాళ్ళు థొరా అంటారండి. మొదటి 5 గ్రంథాలు అన్నమాట. పెంటాట్యూక్, ఆది పంచకం అంటారు. 5 సంవత్సరాలు వచ్చిన పిల్లల్ని వాళ్ళకి ఆ చిన్నది, ఆ థొరాలో ముఖ్యమైనవి అన్నమాట, 10 ఆజ్ఞలు అట్లా బ్యాగ్లో పలక ఆ చిన్న బుక్ పెట్టి స్కూల్కి పంపిస్తారనమాట. 12 సంవత్సరాల వయసు లోపల ఎవరైతే ఈ కంటత నేర్చుకొని అప్పగిస్తారో వాళ్ళు పాస్ అయినట్లు అనమాట. అంటే రబ్బోనీలుగా, గురువులుగా ఉండడానికి, యాజకులుగా ఉండడానికి అనమాట. అయితే ఈ బాబు చూడండి, 12 సంవత్సరాల తర్వాత తల్లిదండ్రుల దగ్గర సెలవు తీసుకొని యోర్దాను నది ఒడ్డున ఆయన జీవిస్తూ ఉన్నాడు. 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు. ఇప్పుడు 3వ అధ్యాయం వచ్చినట్లయితే బాప్తిస్మ యోహాన్కి 30 సంవత్సరాలు. యేసు ప్రభు కంటే 6 నెలల ముందు పుడతారండి. యేసు ప్రభుకి మార్గం సిద్ధం చేయాలి. కనుకనే ఆ ఎలిజబెతమ్మ గర్భాన్ని దేవుడు ఎందుకు అలా మూసివేశారంటే, టైం రావాలి. లోకరక్షకుడు యేసు ప్రభుకి 6 నెలల ముందు పుట్టాలి. కనుక ఆయన పుట్టే టైం వచ్చే వరకు ఈయన టైం కూడా ఆపారనమాట. దేవుని యొక్క చిత్త ప్రకారం భూమి మీద మన జీవితంలో సర్వం జరుగుతాయండి. మనం ఆయనతో కోఆపరేట్ చేయాలి. ఎందుకు ఆలస్యమైంది? దేవుని యొక్క చిత్తం. సమూవేలు ఎప్పుడు పుట్టాలో అప్పటి వరకు హన్నా గర్భాన్ని మూసేశారనమాట. అలాగే ఇక్కడ కూడా జరుగుతుంది. కానీ ఆలస్యం జరిగిందంటే బాప్తిస్మ యోహాన్ లాంటి ప్రవక్తలు, సమూవేల్ లాంటి ప్రవక్తలు, యోసేపు లాంటి ఫలించిన కొమ్మలు పుడతారనమాట. కనుక మీరు ఆనందించాలి. అప్పుడు ఈ 18 సంవత్సరాలు యోర్దాను నది ఒడ్డున ఎలా జీవించాడు? మీరు మత్తయి 3వ అధ్యాయం చదివితే ఈయన ఏం ధరిస్తున్నాడు? ఈయన ఆహారం ఏంటండి? ఒంటె రోమంలో వస్త్రాలు ధరిస్తూ, పుట్ట తేనె తాగుతూ, మిడతల్ని భుజిస్తూ ఆయన తనను తాను సిద్ధం చేసుకుంటున్నాడంట. క్రమశిక్షణ దేనికి వచ్చిందండి? ముందు వస్త్రాలు. ఒంటె రోమాలంటే ఎంత కష్టం అండి. శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు అనమాట. ఆ తర్వాత పుట్ట తేనె, ఆ తర్వాత మిడతలు భుజిస్తున్నాడు. ఎంత క్రమశిక్షణ! దైవ జనులకి ప్రభు నాకెప్పుడు నా గురించే చెప్తారు. ముందు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మన ఆహారం మీద క్రమశిక్షణ. ఏదంటే అది తినకూడదు. దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నారు కాబట్టి అది ఆయన కూడా తింటారు కదండి. ఏదంటే అది చూడకూడదు, ఏదంటే అది వినకూడదు, మాట్లాడకూడదు. ఎందుకంటే పాపము మరి ఏదైనా తోటలో తిండితోటే ప్రారంభమవుతుందండి. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చేద్దాము. బాప్తిస్మ యోహాను ఇలా ఉన్నప్పుడు 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఇప్పుడు మనము లూకాసు వార్త 3వ అధ్యాయంలోకి వెళ్దాం. అప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారు? రోమా సామ్రాజ్యాన్ని టైబీరియస్ చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. ఆయన పరిపాలనా కాలంలో 15వ సంవత్సరం. అంటే ఆయన ఎప్పుడు పరిపాలిస్తున్నాడు అది చూసుకోవాలన్నమాట మనం. క్రీస్తు శకం 14 నుంచి 37 వరకు ఆయన పరిపాలనా కాలము. 15వ సంవత్సరం అంటే క్రీస్తు శకం 27-28 మధ్యలో ఉత్తర గలిలియాకి హెరోదు అంతిపాస్ అన్నమాట. హెరోదు మహారాజు కొడుకు అంతిపాసు ఆయన అధిపతిగా ఉన్నాడు. దక్షిణ యూదాకి పోంతి పిలాస్ అధికారిగా ఉన్నాడు. మరి యెరూషలేం దేవాలయంలో అన్నా కైఫాలు ప్రధానార్చకులుగా ఉన్నారు. ఆ కాలంలో ఇక్కడ
యోర్దాను నది ఒడ్డున ఉన్నటువంటి బాప్తిస్మ యోహానునకు దేవుని యొక్క వాక్కు వినిపించెను. వీళ్ళందరి పేర్లు ఎందుకు చెప్పారు? నేను అనుకుంటున్నాను, డైరెక్ట్గా దేవుని యొక్క వాక్కు వినిపించింది, ఇర్మియాకు వినిపించింది, ఇలా చెప్పారు కదా. మరి ఈయన దగ్గరకు వచ్చేసరికి ఇలా ఎందుకంటే ఈ దేశంలో దేవాలయంలో అధికారులు ఉన్నారు, మరి రాజకీయ నాయకులు ఉన్నారు. ఇక్కడ ఉత్తర గలిలియాలో హెరోదు ఉన్నాడు, కింద పోంటిఫైలస్ ఉన్నాడు. కానీ ఈయనకి ఎందుకంటే ఈయన మాత్రమే ఆత్మ దేవుని స్వరాన్ని వినే స్థితిలో ఉంది కనుక ఈయనకు వినిపించింది అనమాట. ఆత్మ చచ్చిన స్థితిలో ఉంటే వినపడదండి. వెన్ స్పిరిట్ స్పీక్స్ స్పిరిట్ లిజన్స్ అనమాట, వినపడుతూ ఉంది. ఏం వినపడిందో అది ఆయన బోధిస్తాడండి. దేవుని యొక్క ఆత్మ ఆయనకి ఏం చెప్పారో అదే బోధిస్తారు. బాప్తిస్మ యోహాను యొక్క బోధన అంటే ఇప్పుడు మీరు మళ్ళా మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 2వ వచనంలో పరలోక రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన చెందండి. 2 మాటలే, ఇదే మీరు లోపల పెట్టుకోవాలి. నూతన నిబంధనలో సువార్త ఇదేనండి. అదే యేసు ప్రభు కూడా చెప్తారు. మార్కు సువార్త 1:15లో కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది కనుక మీరు హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసించండి. హృదయ పరివర్తన అంటే ఏంటి? ఒక మన దాంట్లో అయితే హృదయ పరివర్తన ఉంటుంది, ఇంకొక ట్రాన్స్లేషన్ బైబిల్ ఒకటేనండి, ఇంకొక ట్రాన్స్లేషన్లో మారు మనస్ అంటే ఇంగ్లీష్లో అయితే చేంజ్ ఆఫ్ హార్ట్ అండ్ చేంజ్ ఆఫ్ మైండ్ 2 పెట్టాలి యాక్చువల్గా. హృదయ పరివర్తన ఇక్కడ కూడా అన్నమాట. అంటే ఏంటంటే అప్పటి వరకు ఇజ్రాయెల్ ప్రజలు 10 ఆజ్ఞలు పాటిస్తూ మోషే ధర్మశాస్త్రాన్ని పాటించిన వాళ్ళకి ఈ దీవెనలని ద్వితీయోపదేశకాండ 28లో ఉంటుందండి. అంటే భూ సంబంధమైన దీవెనలే పాత నిబంధనలు. పరలోకాన్ని గురించిన ఆశీర్వాదాలు ఏవీ లేవు. మీ పొలాల్ని దీవిస్తారు, మీ పంట దీవిస్తారు, మీరు తలగా ఉంటారు, తోకగా ఉండరు, ఒకరికి అప్పిస్తారు, అప్పు తీసుకోరు, కిందవే అన్నమాట. ఇప్పటి వరకు కింద వాటిని వెతుకుతున్నారు కదా, ఇప్పుడు మీ హృదయాలు పైన వాటిని వెతకాలి, మీ మనస్సు కూడా పైన వాటిని వెతకాలి. పరలోక రాజ్యం వచ్చింది అంటే మత్తయి యేసు ప్రభుని గురించి రాయడానికి పరలోక రాజ్యము అని అంటాడండి. 57 సార్లు ఆ మాట వస్తుందన్నమాట మత్తయి సువార్త. యేసు ప్రభు అంటే వాళ్ళు అంగీకరించట్లేదు, ఇంకా మెస్సయ్యగా అంగీకరించట్లేదు. కానీ మత్తయి ఏం చెప్పాలనుకుంటున్నాడంటే పాత నిబంధనలో చెప్పబడిన మెస్సయ్య ప్రతి గ్రంథంలో యేసు ప్రభు గురించి ఉండే స్త్రీ సంతతిని తల చితగొడుతుంది అని అట్లా ఆ 350 ప్రవచనాలు ఉంటాయండి. ఆ ప్రవచనాలు పాత నిబంధనలో చెప్పబడిన మెస్సయ్యనే ఈ యేసు ప్రభు అని చెప్పడానికి అన్నమాట. అప్పుడు యేసు ప్రభు అనే స్థలంలో పరలోక రాజ్యము అని చెప్పాడండి. కనుక మీరు అలా రాసుకొని చూడండి, పరలోక రాజ్యం ప్లేస్లో యేసు ప్రభు అని. యేసు ప్రభు వచ్చేసాడు కనుక హృదయ పరివర్తన చెందండి. ఈజీ, అర్థమైపోతుంది కదా. వచ్చేసాడు కదా ఆల్రెడీ, ఇంకా 6 నెలలే ఉందన్నమాట. సువార్తను బోధిస్తాడు. అప్పుడు లూకా సువార్త 3కి వెళ్తే వాళ్ళు అడుగుతారనమాట, హృదయ పరివర్తన చెందండి, మీరు అబ్రహాం సంతతిని గర్వపడొద్దు, మేము అబ్రహాం సంతతి అండి. వాళ్ళకు ఉంటుందండి లోపల, చాలా ఉంటుంది, మేము స్పెషల్ పీపుల్ అని, మేము ప్రత్యేకమైన బిడ్డలు, మాకు ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు. అందుకే వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడడం, వేరే వాళ్ళ ఇంటికి పోవడం చెయ్యరు, వాళ్ళ బ్లడ్లోనే అది ఉంటుంది అన్నమాట. అబ్రహాం సంతతిని గర్వపడొద్దు, దేవుని చేతిలో గొడ్డలి సిద్ధంగా ఉంది, కూకటి వేళ్లతో సహా చెట్లని నరికేయడానికి అని. అంటే పెద్ద పెద్దవి మా తాతల వంశం ఎట్లా ఉండేదండి అని చెప్పకండి. తీర్పు పడతారు. ఇప్పుడు ఆ తీర్పు పట్టినప్పుడు తూర్పార పడతారు చూడండి. అప్పుడు గింజలు గిడ్డంగుల్లో వేసి పొట్టు ఆరని అగ్నిలో వేసి కాల్చేస్తారు. అంటే గింజలు అంటే నీతిమంతులు, గిడ్డంగులు అంటే పరలోకము, పొట్టు అంటే నరకం. ఎంత సింపుల్గా చెప్పారు చూడండి. అప్పుడు వీళ్ళంటారు లూకా 3లో, మీరు హృదయ పరివర్తన చెందండి, మీరు గర్వపడొద్దు అబ్రహాం సంతతిని. ఇంకా అసలు ఈయన ఎలా ప్రారంభిస్తాడంటే సర్ప సంతానమా అంటాడండి. అమ్మో, ఇప్పుడు అలా చెప్తే ఎట్లా అనుకుంటారు, అలా చెప్తే ఎవరైనా వింటారా? కానీ వాళ్ళు వింటారండి. ఈయనలో ఎంత అభిషేకం అంటే వింటున్న వాళ్ళలో మార్పు వస్తుంది. వాళ్ళందరూ వచ్చి అడుగుతారు, అయ్యా మీరు హృదయ పరివర్తనకు తగిన ఫలములు ఫలించండి, ప్రొడ్యూస్ ఫ్రూట్
ఇన్ అకార్డెన్స్ విత్ ద రిపెంటెన్స్. మీరు హృదయం మారింది అనడానికి ఫలాలు, ప్రేమ ఫలించాలి. మీరు ప్రేమ ఫలాల్ని ఫలించాలంటే ఏం చేయాలయ్యా చెప్పండి అంటే ఏమంటాడు తెలుసా? 3:10 నుంచి మీరు చదవండి. మీకు 2 అంగీలు ఉంటే లేని వాళ్ళకి ఒకటి ఇవ్వండి. మొదటిది మీరు ఉంచుకొని రెండోది ఇవ్వాలి. ఆ లెక్కను నేను కూడా చాలా మారాలి, అట్లా అవుతాయి. ఇంకా ఆహారం ఉన్నవాళ్ళు లేని వాళ్ళతో పంచుకొనండి. పేదవాళ్ళ మీద మీ మనస్సు పెట్టి వాళ్ళకి ఇవ్వండి. అప్పుడు ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, సుంకర్లు అంటే పన్ను వసూలు చేసేవాళ్ళు, మేమేం చేయాలంటే ఎంత పన్ను నిర్ణయించింది అంతవరకే తీసుకోండి, మిగతా పైన కింద తీసుకోకండి, లంచాలు అవి వద్దు అని. రక్షక భటులు వచ్చి సోల్జర్స్ అడుగుతారు, అంటే పోలీస్ వాళ్ళలాగా నేను అనుకుంటారు. వాళ్ళు వచ్చి మేమేం చేయాలంటే ఎవరి మీద అన్యాయంగా కేసు మీరు బుక్ చేయొద్దు దయచేసి, అలా చేయకండి, మీ యొక్క వేతనం ఎంతనో జీతము దాంతో సంతోషంగా ఉండండి. నిజంగా వాళ్ళందరూ మారుతారండి. వాళ్ళు అవన్నీ విడిచిపెట్టి ఇప్పటి వరకు మేము పాపంలో ఉన్నాము, ఇవి విడిచిపెట్టి ఇప్పటి నుంచి నీతిగా ఉంటాం. అయితే పాపపు జీవితాన్ని సమాధి చేస్తున్నామని చెప్పడానికి మీరు నీళ్ళలో మునగడం అన్నమాట బాప్తిస్మం అంటే. ఇప్పటి వరకు ఈ జసింత ఇట్లా ఉంది, ఇప్పటి నుంచి ఆ పాప జీవితం, పాత జీవితము సమాధి చేయబడి ఇప్పటి నుంచి యేసుక్రీస్తుకి సాక్షిగా ఆయన వాక్యం ప్రకారం జీవిస్తాను అని చెప్పనమాట. ఇంకా టైం అయిపోయిందండి. అయితే యేసుప్రభుకు కూడా ఆయన బాప్తిస్మాన్ని ఇస్తాడు. యేసుప్రభు వచ్చినప్పుడు ఇలా వరుసగా అందరు అయిపోయిన తర్వాత వస్తాడంట. వచ్చినప్పుడు నేను మీకు బాప్తిస్మం ఇవ్వడమా అంటే కాదు ప్రభు అంటారు, ఇప్పుడు మనము దేవుని నీతిని ఇలాగున జరిపిద్దాం. అంటే దేవుని నీతి అంటే దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటంటే నేను మీ వద్ద బాప్తిస్మం తీసుకోవాలి. ఎంత వినయం చూడండి. మరి బాప్తిస్మ యోహాన్ కూడా ఎంత వినయం అంటే, నా వెనుకాల ఇంకొక గొప్ప వ్యక్తి రానున్నాడు, ఆయన పాదరక్షల వారు విప్పడానికి కూడా నాకు అర్హత లేదు అని చెప్తాడు. నేను మిమ్మల్ని హృదయ పరివర్తన నిమిత్తము నీటితో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నా వెనకాల వచ్చేవాడు మిమ్మల్ని అగ్నితో పరిశుద్ధ ఆత్మతో బాప్తిస్మం ఇస్తాడు. ఈ 2 మీరు జ్ఞాపకం పెట్టుకోవాలండి. నూతన నిబంధనలో యేసు ప్రభు మనకి 2 ఆశీర్వాదాలు ఇవ్వడానికి వచ్చారు. ఒకటి, ఆయన శిలువ మరణం ద్వారా మనకి పాప క్షమాపణ. రెండవది, ఆయన పరలోకానికి వెళ్ళి మన పాపాలకి తండ్రికి తన రక్తాన్ని ఇచ్చి మన కొరకు ప్రార్థించి పరిశుద్ధాత్మను తీసుకొని మన మీద కుమ్మరిస్తున్నాడు. హీఈస్ ద హోలీ స్పిరిట్ బ్యాప్టైజర్ అన్నమాట. తర్వాత హీఈస్ ద రెమిషన్ ఆఫ్ అవర్ సిన్స్, అంటే మన పాప పరిహారి యేసు. తర్వాత మనల్ని పరిశుద్ధాత్మచే అభిషేకించేవాడు. కనుక ఈ 2 కొరకు మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలి, కానీ ఈ క్రింద విషయాల కొరకు కాదండి. ఇంకా ముగించే ముందు ఒక్క మాట చెప్తా అండి, టైం అయిపోయింది. కానీ నన్ను మార్చిన బాప్తిస్మ యోహాన్ బోధన అండి. యోహాన్ సువార్త 3వ అధ్యాయంలో 27 నుంచి మీరు చూస్తే అక్కడ ఏమంటారంటే, బాప్తిస్మ యోహాన్ శిష్యులు వచ్చి ఏమంటారంటే, అయ్యా యోర్దాను నది ఒడ్డున మీరు ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చారో ఇప్పుడు అందరూ ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అంటే బాప్తిస్మ యోహాన్ దగ్గరికి వచ్చిన వాళ్ళంతా ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నారనమాట. అప్పుడు ఆయన ఏమంటారంటే, పెళ్ళి కుమార్తె పెళ్ళి కుమారుని సొత్తు, నేను పెళ్ళి కుమారుని యొక్క మిత్రుడను. ఆయన స్వరం విన్నప్పుడు నేను ఎంతో ఆనందిస్తాను. అసలు వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నప్పుడే మరియ తల్లి గర్భంలో ఉన్న యేసుప్రభుని చూసి అప్పుడే ఆనందించాడు. ఇప్పుడు కూడా అలాగే ఆనందిస్తాను. నేను పెళ్ళి కొడుకు కాదు, పెళ్ళి కొడుకు మిత్రుడను, పెళ్ళి కొడుకు ఫ్రెండ్గా ఆయన ఏం చెప్తాడో నేను అది చేస్తాను. ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి. ప్రతి ఒక్కరిని మన దగ్గరికి కాదండి ఆకర్షించేది, మనము ట్రాఫిక్ పోలీస్ లాగా యేసు ప్రభు వైపు అందరినీ మనం నడిపించి యేసు ప్రభుతో కనెక్ట్ చేయాలన్నమాట. ఆయన హెచ్చించబడాలి, మనము తగ్గించబడాలి. మరియ తల్లి గర్భంలో యేసు ప్రభు హెచ్చించబడ్డారు, ఆ తల్లి తగ్గించబడింది. ఆయన పరలోకం నుంచి వచ్చాడు, మనమంతా కూడా కింద నుంచి వచ్చాం, మట్టిలోంచి వచ్చాం మనం.
ఆయన దేవుడు పరలోకం నుంచి వచ్చాడు. మనం ఎన్ని అద్భుతాలు చేసినా మనం మట్టి మనుషులే. బాప్తిస్మ యోహాను, దైవజనులు మనం అందరం కూడా మట్టి మనుషులం. ఆయన పరలోకం నుంచి వచ్చాడు. ఆయన పరలోకాన్ని గురించిన విషయాలు ఆయన చెప్తాడు. పరలోకం నుంచి పైనుంచి వచ్చిన వాడు పైన విషయాలు మాట్లాడతాడు. అలాగే పంపబడిన వాళ్ళు, అపోస్తులు, వీళ్ళందరూ మనం అంతా పంపబడ్డాం. పంపబడిన వాళ్ళు కూడా పైన విషయాలు మాట్లాడతారు. ఎందుకంటే దేవుడు వాళ్ళకి సమృద్ధిగా ఆత్మని ఇస్తారు. యేసు ప్రభు కూడా తండ్రి చేత పంపబడ్డాడు అనమాట. అందుకే శిష్యుల మీద ఆయన శ్వాస ఊదుతూ, తండ్రి నన్ను ఎట్లా పంపించాడో నేను మిమ్మల్ని అట్లా పంపిస్తున్నాను అని చెప్తారనమాట. యోహాన్ 20లో చెప్తారండి. ఇంకా యోహాన్ 3:36 అండి. కుమారుని విశ్వసించువాడు నిత్య జీవం పొందును, ఆయనకు విధేయత చూపనివాడు ఎన్నడూ కూడా జీవాన్ని కలిగి ఉండడు. దేవుని యొక్క ఉగ్రత ఆయన మీద ఉంటుందంట. కుమారుని విశ్వసించువాడు నిత్య జీవాన్ని పొందుతాడు, మొదటి మాట. ఆయనకు విధేయత చూపనివాడు నిత్య జీవాన్ని పొందడు. విధేయత అంటే విశ్వాసము, నమ్మకం అంటే దేవుని మాటకి విధేయత చూపించడం. యేసు ప్రభు బోధనకి ఎవరు విధేయత చూపిస్తారో వాళ్ళు మాత్రమే నిత్య జీవాన్ని పొందుతారు. మిగతా వాళ్ళ మీద దేవుని ఉగ్రత ఉంటుందంట. కనుక ఇప్పుడైనా తెలుసుకొని యేసు ప్రభు మనకేం బోధించారో. మత్తయి సువార్తలో అయితే 5 ప్రసంగాలు ఉంటాయండి. దాన్ని మత్తయి 5, 6, 7 మొదటి ప్రసంగం అన్నమాట. మనం 18వ అధ్యాయంలో ఇంకా 4వ ప్రసంగం ఉంటుంది. మత్తయి 24, 25లో 5వ ప్రసంగం. మనం అది చదువుకొని పాటించినప్పుడు మనకి ఈ లోకంలో జీవము, పరలోకంలో జీవం. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, పరిశుద్ధమైన దంపతుల నుంచి పుట్టినటువంటి పరిశుద్ధమైన బిడ్డ బాప్తిస్మ యోహాన్ అనేకులను నీతి మార్గంలో నడిపిస్తాడు. ప్రభా, మీరే చెప్పారు యేసయ్య, కాంతితో మండుచున్న కాగడ, నీతి కాగడ బాప్తిస్మ యోహాన్. మానవులందరిలో బాప్తిస్మ యోహాన్ కంటే గొప్పవాడు పుట్టలేదు అని నేను ఒక్కడి నుంచి చెప్తున్నానని చెప్పారు. ఆయన కూడా చెప్తాడు, నేను ప్రభు మార్గాన్ని సిద్ధం చేయటకు ఆయనకి ముందుగా వెళ్ళి దారిలో ఎలుగెత్తే స్వరం అని చెప్పారు. తండ్రి ప్రభా, మేము మీ బిడ్డలుగా తండ్రి, మీరు నాటిన నీతి వృక్షాలుగా మేము కూడా కాంతితో వెలుగుచున్న కాగడాల్లాగా ప్రకాశించడానికి మాకు అగ్ని అభిషేకాన్ని దయచేయండి. ఏలియాకిచ్చిన అగ్ని అభిషేకం ప్రభా, ఏలియాకిచ్చిన ఆత్మశక్తి మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. బాప్తిస్మ యోహాన్ లాగా మండుచున్న నీతి కాగడాలాగా మండే కృప దేవుడు మీ అందరికీ, మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.